ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధుకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ మండలకు అందరికీ కూడా వసంత పంచమి మాఘ పంచమి సాక్షాత్ మహాసరస్వతీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరినీ విద్యావేత్తలుగా, జ్ఞానవంతులుగా, గుణవంతులుగా, సంపన్నవంతులుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుందాం. 1వ తారీఖు 2వ నెల 2024 నుండి 15/2/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురువు, కన్యరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి, మకర రాశిలో రవి సంచార స్థితి, కుంభరాశిలో శనిచర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 6వ తారీఖున కుజుడు మకర రాశిలోకి ప్రవేశం, 12వ తారీఖున శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశం, 14వ తారీఖున రవి భగవానుడు ఏడాది తర్వాత కుంభరాశిలోకి సంచార స్థితి, అక్కడే ఉండబడినటువంటి శనితో కలిపి రవి సంచార స్థితి ఉంటుంది. కనుక ద్వాదశ రాశిలో గ్రహ గమనాల్ని అనుసరిస్తూ ఈ యొక్క పక్షం రోజుల్లో ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశి వారు మాఘ పంచమి సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శనిచర స్వామివారు. వీరికి మధ్యమ ఏళ్లనాటి శని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. కనుక అమ్మవారికి తెలుపు రంగుతో కూడుకున్నటువంటి పాలతో పాయసం, చక్కెర పొంగలి, తెల్ల నువ్వులతో కూడుకున్నటువంటి పదార్థాలను, సున్నుండలని ఏర్పాటు చేయడము, తెలుపు గాజులు, తెలుపు పుష్పాలతో అర్చన చేయడం వలన శని యొక్క తీవ్రత తగ్గి జ్ఞానం కలిగి విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో తిరుగులేని రారాజులు వీళ్ళు అవుతారని చెప్పి గమనించాలి. వీరికి రాశిలోని శని సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉండినను వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆవేశానికి ఇది సరైన సమయం కాదు. మీ జన్మ నక్షత్రం రోజున మంగళ, శనివారాలు, అష్టమి తిథి ఎందున కొత్త పనులకు శ్రీకారం చుట్టకపోవడం యోగదాయకమని చెప్పి గమనించాలి. ధనావాకు కుటుంబ స్థానంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి బంధువులు కదా, మిత్రులు కదా, స్నేహితులు కదా అని చెప్పి అప్పులు ఇచ్చారా తిరిగి రావు. తృతీయంలో గురు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం ఆచరించే వారితో సున్నితమైన స్వభావం కలిగి అవుననకుండా కాదనకుండా కాలం సమాధానం చెప్తుందని చెప్పి కాలాన్ని నెట్టగలిగితే మంచి కాలం అని చెప్పి గమనించాలి. అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, నిద్రలేని రాత్రులు గడపడం, ప్రతిదాన్ని ఎక్కువగా ఊహించుకోవడం, ఓవర్ కాన్ఫిడెన్షియల్గా ప్రయాణం చేయడం అనేది ఆరోగ్యానికి సమయం వృధా అవుతుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో లాభస్థానంలో కుజుడు శుక్ర సంచార స్థితి ఉండడం వలన అప్పులు ఇవ్వకుండా ఉండబడిన దాంతో స్థిరచరాస్తులను కాపాడుకునే ప్రయత్నం చేయండి. వ్యయంలో బుధాదిత్య రాజయోగం కావడం వలన ప్రభుత్వ ఉద్యోగస్తులతో, ప్రభుత్వ అధికారులతో, పోలీసు వారితో, రక్షణ శాఖతో మౌనంగా ధ్యానంగా ఉండే ప్రయత్నం చేయండి. పెద్ద పెద్ద సమస్యలను దరి చేరకుండా మీ యొక్క విజయానికి మీరు స్వాగతం పలకండి. స్వయం వృత్తులు, సేవారంగాలు, సాఫ్ట్వేర్లు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లు నడిపేటువంటి వాళ్ళు, స్వయం వృత్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, వ్యవసాయ సోదరి మండలకు మంచి కాలమే అని చెప్పి గమనించాలి.